రండి, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఈ రాత్రికాల సమయంలో రామారావు అన్న జయమ్మక్క వారి యొక్క గృహంలో ఏ రీతిలో వారిని ప్రేమించి ఇచ్చిన కుమారుడు రాజు వారి కుటుంబంలో ఈ రీతిలో చేరి మనం గృహ కూడిక కలిగి ఉంటున్నాం. వాస్తవానికి చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి నెల ప్రతి కుటుంబంలో అంటే మన కుటుంబంలో నెలకు ఒకసారి గృహ కూడిక జరగటం అనేది మనకు ఎంతో ధన్యకరమైన జీవితం, ఎంతో ఆశీర్వాదకరమైనది. ప్రతి నెల మన కుటుంబంలో గృహ కూడిక పెట్టుకోవడం ద్వారా అది మనకి మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరమైంది, క్షేమకరమైంది కూడా. అయితే ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మరి రామారావు అన్న జయమ్మక్క వారి గృహంలో ఈ రీతిలో మరి కొంతసేపు ఈ యొక్క కూడికలో మనం ఇప్పటివరకు ఆరంభ ప్రార్థనలో కానీ పాటల్లో కానీ దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యాన్ని ధ్యానించుకుందాం. అటు పెమ్మటి కుటుంబం కొరకే కొంతమంది వరకే ప్రార్థన చేద్దాం. కొన్ని మాటలు మనం ధ్యానించుకోక మునుపు రండి, కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయము 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన్నే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే. కాబట్టి ప్రభువే మన యొక్క సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగజేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ వస్తుంది. కాబట్టి ఎక్కడ సరిహద్దుల్లో, ఏ సరిహద్దుల్లో ఆయన సమాధానం కలుగజేస్తున్నాడంటే, రండి కీర్తన గ్రంథం 147వ అధ్యాయం. కీర్తన గ్రంథము 147వ అధ్యాయం. కీర్తన నువ్వు ఇటు కూర్చున్నానా? కీర్తన గ్రంథము 147వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఏ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తున్నాడు అని అంటే, కీర్తన గ్రంథము మనం చూస్తూ వస్తున్నాం. కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 12వ వచనం. యెరూషలేమా చాలేం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటిగా యెరూషలేమా అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఇటండమ్మా, మీరు చిన్నపిల్లలు ఇటండి నాన్న, ఇటండి. నువ్వు జరుగు నాన్న ప్రవీణ్, ఇటు జరుగు, ఇటు జరగాలి. ఇక్కడికి వచ్చేసండి మీరు. ఆ కెమెరా స్టాండ్ని కదిలియొద్దు, ఏమి కదిలియకుండా సైడ్కి వచ్చేసేయండి. వచ్చేసేయండి. వచ్చేసారా? జరుగు, వెనక జరుగు, ఏం పర్లా. ఇక్కడ నాన్న చక్కగా భోజనానికి కూర్చున్నావు. ఇటు తిరగాలి. మీకు భోజనం ప్లేట్లు ఇవ్వట్లా, తర్వాత భోజనం ప్లేట్ ఇటు తిరగ. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్ ఒక మాట రాయబడుతూ వచ్చింది, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయన్నే. కాబట్టి ఎక్కడ ఏ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తున్నాడంటే, యెరూషలేము యొక్క సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే, కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 12వ వచనం ప్రకారం యెరూషలేము యొక్క సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే. అందుకే యెరూషలేము కొరకు అంటే ఒక రకంగా చెప్పాలంటే యెరూషలేములో సమాధానం కలుగజేయవాడు ఆయనే. కాబట్టి యెరూషలేము కొరకు ఒక మాటలో చెప్పాలంటే, చాలామంది యొక్క జీవితాలు సమాధాన పడిన అనుభవాలు ఉన్నాయి. యెరూషలేము కొరకు సమాధాన పడిన వారు కొంతమంది ఉంటారు. ఎందుకంటే రండి, కీర్తన గ్రంథంలో చూసినట్లయితే యెరూషలేము యొక్క క్షేమమే ఎక్కడ రాబడుతూ వచ్చింది? కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలన్న మాట సెలవిస్తుంది. అంటే ఇప్పుడు సమాధానం ఎక్కడ కావాలా? నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే. అంటే ఎక్కడ, ఏ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తున్నాడంటే, యెరూషలేము యొక్క సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తున్నాడు. అంటే ఎలాంటి వారి ద్వారా యెరూషలేము సరిహద్దుల్లో సమాధానం కలుగుతుంది? లేదా యెరూషలేము కొరకు సమాధానము దేవుడు ఎవరెవరిని ప్రేరేపణిస్తూ వచ్చాడు, ఎవరెవరి జీవితాల్లో ప్రేరేపణించడం ద్వారా యెరూషలేముకి సమాధానం కలుగుతుందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు నా కన్ను మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి.
నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తెచ్చమని దేవా, ఈ వాక్యాన్ని అనుసరంగా మానవునికి జ్ఞానం సరిపోదు, తెరబడిన ఆకాశం అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి శత్రుసిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడక తెచ్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ఒక మాట రాయబడుతూ వచ్చింది. శారదక్క ఫ్యాన్ ఇటు తిప్పు, రాంటారు మీ వైపు తిరుగుతుంది ఫ్యాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే. ఏ సరిహద్దుల్లో ఆయన సమాధానం కలుగు చేస్తున్నాడంటే యెరూషలేము యొక్క సరిహద్దులో సమాధానం కలుగు చేస్తున్నాడు. యెరూషలేము యొక్క సరిహద్దులో సమాధానం కలుగు చేయటానికి ఆయన ఎవరెవరిని వాడుకుంటూ వచ్చాడు, ఎవరెవరి ద్వారా యెరూషలేము యొక్క సరిహద్దులో సమాధానం ఇస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరెవరి ద్వారా యెరూషలేము యొక్క సరిహద్దులో సమాధానాన్ని కలుగు చేస్తున్నాడంటే దేవుడు, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యెరూషలేము యొక్క సరిహద్దుల్లో ఎవరిని దేవుడు వాడుకుని సరిహద్దుల్లో యెరూషలేము యొక్క సరిహద్దులో సమాధానం కలుగు చేస్తున్నాడంటే బైబిల్లో కొనం చూస్తున్నాం. రండి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. తెలుసా నెహెమ్యా ఎక్కడుందో? ఎక్కడుందక్క? బైబిల్లో ఉందా? నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. అందుకు రాజు రాణి తన ఎదురు కూర్చుని ఉండగా పట్టును ఎప్పుడు తిరిగి వచ్చేదామని అడిగాను. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఉంది, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయనే అని బైబిల్లో ఉంది. ఏ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తున్నాడు అంటే యెరూషలేము యొక్క సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తున్నాడు. యెరూషలేము యొక్క సరిహద్దుల్లో సమాధానం ఎవరెవరి ద్వారా కలుగు చేస్తున్నాడు అని అంటే మొదటిగా ఇక్కడ రాయబడుతూ ఉన్న మాట ఏంది, ఒక రాజు ఉన్నాడు. ఎవరి రాజు? నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. తెలుగు బాగా చదవగలిగిన వాళ్ళు చదవండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. చాలా ఎక్కడితే తెలుగు ఆగిపోయింది. అర్తహాషాతు రాజు ఏలుబడి 425వ సంవత్సరంలో నేసాను మాసం మందు రాజు ద్రాక్షారసం త్రాగవాలని. కాబట్టి ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఈ రాజుకి ఎవరున్నారు? ఓ రాణి కూడా ఉంది. రాజు రాణి. యెరూషలేము యొక్క సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయనే. యెరూషలేము సరిహద్దుల్లో ఎవరెవరిని వాడుకుని సమాధానాన్ని కలుగు చేస్తున్నాడంటే వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే ఇప్పుడు మనం చూసే దాంట్లో మొదటి వ్యక్తి ఎవరు? నెహెమ్యా ఏ రాజుకైతే గిన్నె అందిస్తున్నాడో, ఏ రాజుకైతే పానం అందిస్తున్నాడో, ఏ రాజుకైతే ద్రాక్షారసం అందిస్తున్నాడో ఆ రాజు గారి యొక్క భార్య అయినటువంటి రాణి, వారి ఇరువురి జీవితాలను బట్టి యెరూషలేము యొక్క ప్రాకారాల్లో సమాధానాన్ని దేవుడిస్తున్నాడు. అర్థమవుతుందండి? ఎవరిని బట్టి యెరూషలేముకు సమాధానం ఇస్తున్నాడు? నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయనే. అంటే ఎక్కడ సమాధానం కలుగు చేస్తున్నాడు? యెరూషలేము సరిహద్దుల్లో. యెరూషలేము సరిహద్దుల్లో ఎవరి ద్వారా యెరూషలేము సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తున్నాడంటే ఎక్కడో ఉన్నటువంటి రాజు, ఏదో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి రాజు, ఏదో ప్రాంతంలో రాజుగా ఉండి రాజ్య పరిపాలన చేసుకున్న రాజు, ఆ రాజు యొక్క జీవితం చూడగా అర్తహాషాతు అని రాజు. ఈ రాజు అంత దూరంలో ఉన్నటువంటి రాజు, ఎంతో దూరంలో ఉన్నటువంటి ఒక రాజు యెరూషలేముకు సమాధానం కలుగజేయటానికి ఆ రాజు యొక్క భార్య దేవుడు ఒక పాత్రలుగా వాడుకుంటున్నాడు. ఎక్కడ యెరూషలేము, ఎక్కడి రాజులు, ఎక్కడ దాసత్వము, ఎక్కడ స్వేచ్ఛానుసారమైన యెరూషలేము. నెహెమ్యా ఎక్కడున్నాడు, యెరూషలేము ఎక్కడుంది. కానీ యెరూషలేమునకు సమాధానం కలుగజేయటానికి, యెరూషలేములో సమాధానం ఇవ్వటం కొరకు దేవుడు నెహెమ్యా ఏ రాజు దగ్గర అయితే ఉంటారో ఆ రాజు ద్వారా ప్లస్ ఆ రాజు యొక్క భార్య అయినటువంటి రాణి ద్వారా, రాజు రాణి అంటే నెహెమ్యా ఎక్కడైతే పనిచేస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి రాజు, అక్కడ ఉన్నటువంటి రాణి ద్వారా యెరూషలేముకు దేవుడు ఏం చేస్తున్నాడండి? సమాధానం కలుగు చేస్తున్నాడు.
ఇప్పుడు మనం ఒక కోణం అర్థం చేయాలి. ఏం అర్థం చేసుకోవాలి? యెరూషలేమునకు అసలు నెహెమ్యా గిన్నె అందించే రాజు కానీ రాణి కానీ యెరూషలేముకి ఎట్ట సమాధానం ఇచ్చారు? వాళ్ళ ద్వారా అసలు యెరూషలేముకి ఎలా సమాధానం కలుగుతుంది? దేవుడు వాళ్ళని కూడా పాత్రగా వాడుకున్నాడు, కానీ వాళ్ళ ద్వారా ఎలాగ జరుగుతుందంటే ఒక కోణాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటారు నెహెమ్యాతో 6వ వచనంలో, అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదని అడిగాను. అక్కడే సమాధానం వచ్చినట్టు. యెరూషలేముకి సమాధానం వస్తుందంటే ఆ ఒక్క కోణంలో మనం అర్థం చేసుకోవచ్చు. నువ్వు యెరూషలేముకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తావు అంటే వెళ్ళమంటున్నారా వద్దంటున్నారా? యెరూషలేముకి వెళ్ళమంటున్నారా వద్దంటున్నారా? నేను చాలా తొందరగా ముగించాలనే ఆలోచన ఉంది, కాబట్టి మీరు త్వరగా చెప్పండి. యెరూషలేముకి వెళ్ళమంటున్నారా రాజు రాణి వద్దంటున్నారా? వాక్యం అర్థం కాలేదా? 6వ వచనం వల్ల చదవండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. రాజు రాణి తన యుద్ధ కూర్చుండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టునో, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదనని అడిగాను. నేను ఇంతకాలము చెప్పినప్పుడు రాజు నన్ను పంపుట చిత్తమా గలవాడాయన. ఇప్పుడు చెప్పండి ఏమైంది? యెరూషలేమునకు నెహెమ్యాని పంపిస్తున్నారా లేదా? మరి ఇప్పుడు నేను ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏంటి? అర్థం కాలేదు. ఇంతకుముందు అర్థం చేసుకోవాలి. అక్కడ చదివిన దాంట్లో ఉంది కదా, యెరూషలేమునకు అంటే ఇక్కడ ఒక రాజు రాణి ద్వారా యెరూషలేము సమాధానం ఎలా కలుగు చేయబడుతుందంటే నెహెమ్యాని యెరూషలేము పంపించడం ద్వారా. నెహెమ్యాని యెరూషలేము పంపిస్తున్నారంటే ఎట్లా పంపిస్తున్నారు? ఇష్టపూర్వకంగా పంపిస్తున్నారు, సమాధానంతో పంపిస్తున్నారు. నువ్వు పోవద్దని అంటున్నారా పొమ్మంటున్నారా? పో, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు? ఇంతకాలం అని నేను చెప్పలేను, కానీ పని అయిన వెమ్మటే నేను తిరిగి వస్తా. ఇంతకాలం అని చెప్పిన నేను వెళ్ళిన తర్వాత పని లేట్ అయితే ఒకవేళ తిరిగి రాకపోతే నీ ఎదుటి నేను తప్పు చేసిన వాడుకుంటా రాజా రాణి, అలా వద్దు. నేను వెళ్ళిన తర్వాత పని ముగించుకుని తిరిగి వస్తా. అది ఎంతకాలం అని నేను చెప్పలేను. సరే పో అని అంటున్నారా? వద్దులే ఆగిపో అంటున్నారా? పంపిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? యెరూషలేములో సమాధానం కలుగజేయవాడు దేవుడే. ఆ సమాధానం కలుగజేయడానికి వాడుకుంటున్న వారిలో మొదటి కోణం ఎవరంటే ఈ నెహెమ్యా ఏ రాజుకైతే గిన్నె అందించాడు, ఆ పేరు నాకు తిరగట్లేదు, ఏ రాజుకైతే గిన్నె అందించాడు, ఏ రాణి అయితే అక్కడ కూర్చునుందో ఆ రాజుకి రాణి ద్వారా, ఆ రాజు కాదు, ఆ రాజు రాణి ద్వారా యెరూషలేముకి దేవుడు సమాధానాన్ని కలుగజేస్తున్నాడు. ఎట్లా అంటే వారిలో ఉన్న సమాధానం, ఆ రాజు రాణిలో ఉన్న సమాధానం నెహెమ్యాలోకి వచ్చింది. నెహెమ్యా యెరూషలేముకి వెళ్ళి సమాధానంగా యెరూషలేము ప్రాకారాలు కడుతున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందండి? కాలేదా? యెరూషలేముకు సమాధానం కలుగుజేవాడు. నీ సరిహద్దులో సమాధానం కలుగుజేవాడు ఆయనే. ఏ సరిహద్దులు? యెరూషలేము యొక్క సరిహద్దులో సమాధానం. యెరూషలేము అంటే యెరూషలేము యొక్క సరిహద్దుల్లో ఎవరిని వాడుకుని దేవుడు సమాధానం కలుగజేస్తున్నాడంటే, ఒకటి నెహెమ్యా గిన్నె అందిస్తున్నటువంటి రాజు రాణిని దేవుడు వాడుకుని యెరూషలేము యొక్క ప్రాకారాలు ఏం చేస్తున్నాడు? సమాధానం కలుగు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? సమాధానం. అంటే నెహెమ్యా ఏ రాజు దగ్గర ఉన్నాడో ఆ రాజుని ఆ రాణిని దేవుడు వాడుకుని యెరూషలేము యొక్క ప్రాకారాల్లో సమాధానం, అంటే నెహెమ్యాని పంపించడమే ఆ ప్రాకారంలో సమాధానం వచ్చినట్టు. నెహెమ్యాని యెరూషలేము పంపించడమే అక్కడ సమాధానం వచ్చినట్టు. అందుకే అన్నారు ఎంతకాలం పట్టిద్ది అంటే పంపిస్తానికి సిద్ధంగా ఉంటారు. అంటే అక్కడ యెరూషలేముకి సమాధానాన్ని కలుగు చేస్తున్నాడు దేవుడు. ఎవరి ద్వారా అంటే ఈ రాజు రాణి, అంటే నెహెమ్యా ఏ రాజు దగ్గర అయితే ఉన్నాడో ఆ రాజు రాణి ద్వారా యెరూషలేముకి సమాధానం కలుగు చేస్తున్నాడు దేవుడు. ఇది మొదటిది. రెండో కోణం చూద్దాం రండి. రెండో పాఠం చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. పైలాడాక రండి అన్న, లోపలికి వెళ్ళండి. లేదా కుర్చీ తీసుకుంటారా? కుర్చీ వద్దులే, నేను కళ్ళు తిరిగి పడిపోయేటప్పుడు పట్టుకునేది. లోపలికి వెళ్ళండి. కాబట్టి నెహెమ్యా గ్రంథం కొంచెం సైడే ఉన్నామా. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 2వదిగా మనం చూస్తున్నాం. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయనే. ఏ సరిహద్దుల్లో సమాధానం కలుగజేస్తున్నాడు? యెరూషలేము యొక్క సరిహద్దుల్లో. యెరూషలేము సరిహద్దులో సమాధానం కలుగజేస్తున్నాడు. ఎవరి ద్వారా యెరూషలేము సరిహద్దులో సమాధానం కలుగజేస్తున్నాడు? రాజు రాణి ద్వారా. అంటే నెహెమ్యా ఏ రాజు దగ్గర అయితే గిన్నె అందిస్తున్నాడు ఆ రాజు రాణి ద్వారా యెరూషలేముకి సమాధానం కలుగజేస్తున్నాడు దేవుడు. రెండు, యెరూషలేముకి ఎవరి ద్వారా సమాధానం కలుగజేస్తున్నాడు అంటే రెండోదిగా రండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం.
పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములను నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలభములు రాణులు ఇచ్చున్నట్లుగా రాజుగారి అడవులను మరియు ఆసాపునకు ఒక తాకీదు ఇయ్యడని అతడు అడిగితిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించను. ఇక్కడ రెండోదిగా యెరూషలేముకు ఈ సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయనే. సరిహద్దుల్లో ఏ సరిహద్దుల్లో? యెరూషలేము యొక్క సరిహద్దుల్లో. మొదటిగా ఎవరి ద్వారా యెరూషలేము యొక్క సరిహద్దుల్లో సమాధానం కలుగజేస్తున్నాడు? నెహెమ్యా ఏ రాజు దగ్గర అయితే ఉన్నాడో ఆ రాజు ఆ రాణి ద్వారా యెరూషలేము సమాధానం కలుగజేస్తున్నాడు. రెండోదిగా మనం చూడగా ఇటు తిరగండి. రెండోదిగా మనం చూడగా ఎవరి ద్వారా యెరూషలేము సమాధానం అంటే ఆసాపు. ఎవరండి? ఆసాపు. ఆసాపు ఎవరు? వాస్తవానికి రాజు దగ్గర ఉండేవాడు అయి ఉన్నప్పటికీ, లేదా ఆసాపు ఎవరు? రాజు యొక్క అడవులు కాపు కాసేవాడు అయినప్పటికీ యెరూషలేములో సమాధానం కోసం ఆసాపును కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఆసాపు ద్వారా కూడా యెరూషలేములో సమాధానం ఉంది. ఏంటి ఆ సమాధానం? మ్రానులు, అవసరమైన మ్రానులు ఇస్తున్నాడు. ఇప్పుడు ఈయన అవసరమైన మ్రానులు ఇచ్చాడంటే అక్కడ సమాధానం కలుగు చేయడానికే కదా. ఇప్పుడు నేను నీకు మ్రానులు ఇవ్వను, నువ్వు వెళ్ళిపో, నువ్వు యెరూషలేముకి వెళ్ళి ఎట్టగొట్ట కట్టుకు అన్నాడా ఆసాపు? లేదు. ఏం చేస్తున్నాడు ఆసాపు? మ్రానులు ఇస్తున్నాడు. అంటే రాజు అధికారంతో తాకీదు రాసి ఇచ్చాడు. ఆసాపు దాన్ని తిరస్కరించలా. రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఏం చేశాడు? ఆ మ్రానులు, అవసరమైన మ్రానులు తీసుకొచ్చి ఇచ్చాడు. అవసరమైన అంటే యెరూషలేము ప్రాకారాల్లో నెమ్మది సమాధానం కలగటానికి, సమాధానం కలిగించడానికి అవసరమైన ప్రాకారాలు కావలసిన మ్రానులు అన్నిటిని కూడా ఆసాపు నరికి ఇచ్చి పంపిస్తున్నాడు. అంటే యెరూషలేము యొక్క సరిహద్దులో సమాధానానికి మొదటిగా నెహెమ్యా ఏ రాజు దగ్గర ఉన్నాడు? రాజు ఆ రాణి అయితే, రెండోదిగా ఆసాపు. ఎవరండి? ఆసాపు. ఇక్కడ నీకా నాకన్నా ఇటువంటి అయితే రెండోదిగా ఎవరు? ఆసాపు. ఆసాపు యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఎవరు? రెండోదిగా మనం చూస్తూ వస్తున్నాం. ఎవరు? ఆసాపు. ఆసాపు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. రాజు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ రాజు ఆజ్ఞను తిరస్కరించుకోకుండా యెరూషలేము సరిహద్దుల్లో సమాధానం ఉండాలి. ఎందుకంటే శత్రువులు పొంచెత్తి వచ్చారు. శత్రువులు యెరూషలేము ప్రాకారాలను కాల్చివేశారు. యెరూషలేము గుమ్మాలను కూల్చివేశారు. కూల్చివేయబడిన గుమ్మాలు తిరిగి కట్టుకుని సమాధానంగా వాళ్ళు ఉండాలని చెప్పని రాజు ఆజ్ఞను పొంది ఆసాపు అనే వ్యక్తి, అడవికి కాపులాగా ఉన్న వ్యక్తి, ఆ యెరూషలేములో సమాధానాన్ని దేవుడు ఇవ్వటం కొరకు ఆసాపు మ్రానులు నరికించి ఏం చేశాడు? చెప్పండి. ఆసాపు మ్రానులు నరికించి ఏం చేశాడు? సమాధానముగా యెరూషలేము పంపించాడు. ఇప్పుడు ఆసాపు నరికి పంపించిన మ్రానులు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాయి? చూడండి. ఆసాపు రాజాజ్ఞ పొంది నరికి ఏవైతే మ్రానులు నరికి యెరూషలేము పంపించాడో నెహెమ్యా ద్వారా, ఆ మ్రానులే యెరూషలేముకి సమాధానాన్ని ఇస్తున్నాయి. అంటే ఆసాపు నరికి పంపించినటువంటి మ్రానులు ఆసాపు యొక్క విధానం ప్రకారం, ఆసాపు యొక్క జీవితం ద్వారా యెరూషలేముకి సమాధానాన్ని ఇస్తున్నాయి. యెరూషలేముకి సమాధానం కలుగజేవాడు ఆయనే. నీ సరిహద్దులు అంటే యెరూషలేము సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయనే. యెరూషలేము సరిహద్దుల్లో సమాధానం కలుగజేయడానికి ఎవరిని వాడుకుంటున్నాడు? ఒకటి, ఎవరి ద్వారా సమాధానం కలుగజేస్తున్నాడంటే నెహెమ్యా ఏ రాజు దగ్గర అయితే గిన్నె అందిస్తున్నాడో, ఏ రాజు దగ్గర అయితే ఉన్నాడో ఆ రాజు ఆ రాణి వారిద్దరి ద్వారా యెరూషలేము సమాధానం ఇస్తున్నాడు. తర్వాత రాజు కింద ఉన్నటువంటి ఆసాపు. యాసాపు ఎవరు? ఇంత చదివినా, ఇంత వాక్యం చెప్పినా 10 నిమిషాలు చెబుతూ వచ్చే ఆసాపు గురించి ఇంకా నా మోహం ఇంకా చూస్తూ ఉంటే వాక్యం ఏమి వింటున్నారు, ఏమి అర్థం చేసుకుంటున్నారు? ఆసాపు ఎవరంటే అడవికి కాపలా ఉన్నవాడు, కాపలాదారుడు. ఒక భాషలో ఇంగ్లీష్లో చెప్పాలంటే వాచ్మెన్. ఎవరు? ఒక వాచ్మెన్, అడవికి వాచ్మెన్. ఈ వాచ్మెన్ లేకపోతే ఈ వాచ్మెన్ ద్వారానే కర్ర బయటికి వెళ్ళాలన్నా, చిన్న కర్రలైనా లోపలికి రావాలన్నా. ఇప్పుడు ఈ వాచ్మెన్ ఏం చేశాడు? ఆసాపు అనే వ్యక్తి యెరూషలేము యొక్క సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయడానికి
దేవుడు ఎక్కడో ఉన్న రాజు రాణిని వాడుకుంటున్నాడు. తర్వాత చూడగా ఆ రాజు కింద నుండి అడవిలో ఉన్నటువంటి వ్యక్తిని యెరూషలేము సమాధానం కోసం దేవుడు వాడుకుంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత. అడవిలో కాపలా కాసేవాడిని యెరూషలేములో సమాధానం కోసం దేవుడు వాడుకుంటున్నాడు. నేను ఏర్పరచుకున్న యెరూషలేము, నేను కోరుకున్న యెరూషలేము, నా పేరు పెట్టిన ప్రజలు అక్కడ ఉన్నారు, నా నిమిత్తం నా దాసులైన దావీదు నిమిత్తం నేను యెరూషలేమును కాపాడాలి. ఆ యెరూషలేము కొరకు ఇక్కడున్న వాళ్ళని ఏర్పరచుకోవాలా. ఎక్కడి నుంచి? నది అద్దరిని ఉన్నాడు, నదుల అవతాలు ఉన్నాడు. ఆ రాజు యొక్క భార్యని దేవుడు ఏర్పరచుకున్నాడు యెరూషలేము సమాధానం కలగటాన్ని. అర్థం చేసుకోండి దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయనే. ఇది పార్ట్ 1. చాలా ఉన్నాయి నీ సరిహద్దుల్లో సమాధానం గురించి. నీ సరిహద్దులో సమాధానం కలుగజేవాడు ఆయనే. సరిహద్దుల్లో సమాధానం కలుగజేయడానికి ఎవరిని వాడుకుంటున్నాడు? ఎక్కడ వాళ్ళు కాదు, ఎక్కడో ఊరి వెలుపట, దేశం కాని దేశం అనుకోవచ్చు, రాష్ట్రం కాని రాష్ట్రం అనుకోవచ్చు, ఏదో ఒక ప్రాంతంలో రాజుగా ఉన్న వ్యక్తిని, అసలు ఈ యెరూషలేము గురించి తెలుసో తెలీదో తర్వాత సంగతి, ఆ రాజుని యెరూషలేములో సమాధానం కోసం దేవుడు వాడుకుంటున్నాడు. ఆ రాజు ద్వారా యెరూషలేము సమాధానం ఇస్తున్నాడు. రెండో వ్యక్తి ఎవరు? ఆసాపు. ఆసాపు ఎవరు? అడవికి కాపలాదారుడు, అంటే వాచ్మెన్. అడవి అంతటా కూడా, ఫారెస్ట్ అంతటా కూడా వాచ్మెన్. మరి అలాంటి వ్యక్తి ద్వారా కూడా యెరూషలేములో సమాధానం కలుగజేస్తున్నాడు దేవుడు. ఆ మ్రాణులు, ఆ నరకబడిన మ్రాణులు యెరూషలేముకు రావటంతోనే యెరూషలేములో సమాధానం అనేది ఆరంభించబడింది. అంటే దేవుడు సమాధానం కోసము ఎలాంటి వ్యక్తినైనా వాడుకుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే మనకు బుద్ధి చెప్పి మనలో సమాధానం కలుగజేయటానికి ఎక్కడ వ్యక్తినైనా దేవుడు వాడుకుంటాడు. ఆ వ్యక్తి ఎక్కడ ఉండొచ్చు, ఆ వ్యక్తి ఏడుండొచ్చు, 7 సముద్రాలు దాటి అవతల ఉండా కూడా ఉండొచ్చు. మనకు బుద్ధి చెప్పడానికి ఖచ్చితంగా తీసుకొస్తాడు. తీసుకొచ్చాడు లేదా? 7 సముద్రాల ఎన్నో దాటి వచ్చాడు. ఎవరైనా? తోమా మనకు బుద్ధి చెప్పడానికి వచ్చాడు. చెప్పలా? ఆ మొదట ఆయన బుద్ధి తెచ్చుకున్నాడు, తర్వాత మన బుద్ధి చెప్పడానికి వచ్చాడు. కానీ దేవుడు ఏదైనా సమాధానం కలుగజేయడానికి ఎక్కడ వ్యక్తినైనా వాడుకుంటాడు. ఎక్కడో ఉన్న రాజుని తీసుకొచ్చి యెరూషలేము సమాధానం కొరకు వాడుకుంటున్నాడు. ఎక్కడో అడవికి కాపలాగా, అడవిలో మృగాల మధ్యలో, అడవిలో మనుషుల మధ్యలో, అడవిలో ఉన్న చెట్ల మధ్యలో ఉన్న వ్యక్తిని యెరూషలేముకి సమాధానం కొరకు దేవుడు వాడుకుంటున్నాడు. అడవిలో మృగాల మధ్యలో ఉండేవాడు అలాంటి వాడు, అడవిలో చెట్ల మధ్యలో ఉండేవాడు అలాంటి వాడు, అడవిలో పశువుల మధ్యలో ఉండేవాడు అలాంటి వాడు. అలాంటి వ్యక్తిని దేవుడు యెరూషలేములో సమాధానం కోసం వాడుకుంటున్నాడు. అందుకంటున్నాడు నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే. ఆయన ఎవరి ద్వారా అయినా సరే నీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగజేయగలిగిన వాడు. ఎక్కడ ఉన్న రాజు ద్వారా సరిహద్దులో సమాధానం కలుగజేస్తున్నాడు. అడవికి కాపలాగున్న వాడి ద్వారా సరిహద్దులో సమాధానం కలుగజేస్తున్నాడు. ఇంకా చూడగా రండి ఇంకో మాట చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యెరూషలేము కొరకు సమాధానము. ఎవరి ద్వారా యెరూషలేము యొక్క ప్రాకారాల్లో దేవుడు సమాధానం కలుగు చేస్తున్నాడు? ఆయనే కలుగు చేస్తున్నాడు. ఎవరి ద్వారా? 1 రాజు రాణి ద్వారా, 2 ఆసాపు అంటే ఒక కాపలాదారుడి ద్వారా, 3 మరి 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అన్నా వచ్చావా సీనన్న? పెద్దగా చదువు. అట్ట కాదు, నాకు అక్క మీద ఎప్పుడన్నా గొడవాడతావు చూసావా? అంత పెద్దగా చదువు. బాగా గుర్తుపెట్టుకో పూర్ణిమక్క ఎట్ట చదువుతున్నాడు అన్నది. చాలన్నా ఇక అంతేనా? అదే కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఎన్నో మాట ఏంటి ఇది? 3వదిగా యెరూషలేములో నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే. యెరూషలేములో నీ సరిహద్దులు అంటే యెరూషలేము యొక్క సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే. యెరూషలేము సరిహద్దులో సమాధానం కలుగజేయడానికి ఎవరిని వాడుకుంటున్నాడు? 1 ఆ ఎక్కడో ఉన్నటువంటి రాజు రాణిని తీసుకొచ్చి తీసుకురావడం, క్షమించండి, ఆ రాజు రాణి ద్వారా నెహెమ్యాను పంపించి యెరూషలేములో సమాధానం కలుగజేస్తున్నాడు. ఇంకా మ్రాణులు కలిగినటువంటి ఆ అడవికి కాపలాగా ఉన్నటువంటి ఆసాపు ద్వారా యెరూషలేములో సమాధానం కలుగజేస్తున్నాడు. ఇంకా చూడగా 3వదికి ఎవరండి? 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఎవరు?
రెండవ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. ఎవరైనా మళ్ళీ చదవండి అన్న. ఎవరు? గిలాదు వారి మీదను, అషేరీయుల మీదను, ఇశ్రాయేలు మీదను, ఎఫ్రాయిముల మీదను, బెన్యామీనుల మీదను, ఇశ్రాయేలు మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేశారు. ఎవరు చేశారు? ఎవరు? 8-9 వచ్చినా చదివితే అర్థమైంది. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషేతును మహానయమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను అషేరీయుల మీదను ఇక్కడ వీళ్ళందరి మీద రాజుగా అభిషేకం యెరూషలేములో, అంటే యెరూషలేములో సమాధానం కలుగుతుంది. దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడంటే యెరూషలేములో సమాధానం వచ్చేసినట్టే. అర్థమవుతుందండి? యెరూషలేములో దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడంటే సమాధానం వచ్చింది. ఈ సమాధానానికి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు అంటే యెరూషలేములో ఇశ్రాయేల్ ప్రజల మీద కానీ యోధావారి మీద కానీ ఇంకా అనేక రకమైన ప్రజల మీద దేవుడు దావీదుని ఇశ్రాయేల్ కానీ అనేక మంది రాజుగా పట్టాభిషేకం చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఎవరిని వాడుకుంటున్నాడు అంటే దావీదు రాజు ఇశ్రాయేల్కి యెరూషలేములో రాజుగా పట్టాభిషేకం చేయబడితే యెరూషలేముకి సమాధానం వచ్చినట్టే. మరి యెరూషలేము సమాధానం రావాలంటే రాజుగా పట్టాభిషేకం దావీదు అవ్వాలి. దావీదుని పట్టాభిషేకం చేస్తుంది ఎవరు? మొదటికి వచ్చారా? అర్థమవుతుందా? నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషేతును మహానయంలోకి తోడుకొని పోయి గిలాదు వారి మీదను అషేరు వారి మీద ఇజ్రాయేల్ మీదను ఎఫ్రాయిము బెన్యామీనుల మీదను ఇశ్రాయేల్ వారు రాజుగా అభిషేకం చేశాను. సౌలు కుమారుడగు ఇష్బోషేతు 40 ఏళ్ళను ఆరంభించి 2 సంవత్సరాలు పరిపాలించిన. అయితే యోధావారు దావీదు పక్షం నుండి దావీదు హెబ్రోన్లో యోధావారి మీద ఏలిన కాలమంది 7 సంవత్సరములు 6 మాసములు. ఇక్కడ సౌలు యొక్క కుమారుడు రాజుగా పట్టాభిషేకం చేసుకుని చేయబడి రాజ్యం వెళ్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. కానీ ఇక్కడి నుండి తొలగించబడుతుంది. ఎక్కడి నుండి? ఈ సౌలు యొక్క కుటుంబీకుల దగ్గర నుంచి తొలగించబడి మరి ఎవరికి వెళ్తుంది రాజ్యం అంతా కూడా? దావీదుకి. అంటే అర్థం ఏంటి? ఇప్పటిదాకా ఎవరు యోధావారి మీద దావీదు పక్షం నుండి దావీదు హెబ్రోన్లో యోధావారి మీద ఏలుతూ అంటే యోధావారి మీద రాజుకున్న దావీదు మరి కొంతకాలం వెళ్ళిన తర్వాత ఏమవుతూ వచ్చాడు? ఇశ్రాయేల్ ప్రజలందరి మీద కూడా రాజుగా పట్టాభిషేకం చేయబడుతూ వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా నువ్వు మమ్మల్ని లేదని చెబుతూ వచ్చారు. అంటే అర్థం ఏంటి? యెరూషలేములో సమాధానం కలిగేటానికి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలనే వాడుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేల్లో కొందరు వ్యక్తులు వాడుకుంటూ వచ్చాడు. దావీదు రాజు యెరూషలేములో రాజుగా చేయబడుతున్నాడు, పట్టాభిషేకం చేయబడుతూ వచ్చాడు. ఇశ్రాయేల్ యోధావారే కాదు, ఇశ్రాయేల్ ప్రజలందరి మీద కూడా పట్టాభిషేకం చేయబడుతూ వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు కాదు, యోధావారు అందరి మీద కాదు, అందరి మీద పట్టాభిషేకం చేయబడి రాజుగా చేయబడుతూ వచ్చాడు. ఇప్పుడు దావీదు రాజు యెరూషలేములో పట్టాభిషేకం అంటే రాజుగా ఇశ్రాయేల్ వారి మీద కానీ యోధావారి మీద కానీ రాజుగా పట్టాభిషేకం చేయటం ద్వారా ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? యెరూషలేములో సమాధానం. ఇప్పుడు మనం చదివాం 2వ అధ్యాయంలో 8-9 వచ్చిన నేరు కుమారుడు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడు ఇష్బోషేతును మహానయములకు తోడుకొని పోయి అక్కడ ఏం చేశాడు? ఆ సౌలు యొక్క కుమారుడిని రాజుగా చేస్తూ వచ్చాడు. రాజుగా చేసినంత మాత్రాన యెరూషలేములో సమాధానం ఉంటుందా? సౌలు యొక్క కుటుంబీకులను రాజుగా చేసినప్పుడు యెరూషలేములో సమాధానం లేదు. మరి యెరూషలేములో సమాధానం ఎప్పుడు వచ్చింది? సౌలు కుటుంబం కొట్టివేయబడాలా? దేవుడే వాగ్దానం ఇచ్చాడు. దావీదుతో మాట్లాడతాడు. దావీదు యొక్క ఒక కుమారుడు చనిపోయినప్పుడు బెత్షెబాకు పుట్టినటువంటి కుమార్తె చనిపోయిన తర్వాత బిడ్డ చనిపోయిన తర్వాత దేవుడు మాట్లాడతాడు. ఇంకొకడు పుడతాడు, సౌలుకి నా కృపను దూరపరిచినట్టు వాడికి నేను దూరం చేయనంటాడు. అనే కదా అంటాడు లేదా? ఆ మాటలో అన్నాడు లేదా? ఎక్కడంటూ వచ్చాడు ఆ మాటలు? గుర్తుండయా? ఎక్కడన్నాడు? సరే, మనకు గుర్తుండకపోయినా మనం చదవాల్సింది చదువుతూ వస్తాం. కాబట్టి ఇక్కడ దావీదు రాజు యొక్క జీవితాన్ని మనం చూడగా
సౌలుకు ఏదైతే దేవుడు కృపను కొట్టివేశాడో ఆ కృపని 2 సమూయేలు 12వ అధ్యాయము 24వ వచనం. తర్వాత దావీదు తన భార్య అయిన బెత్షెబాను ఓదార్చి ఆమె ఎదుట పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనును. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతన్ని ప్రేమించి నాతానును ప్రవక్తను పంపి అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదెద్యా అని అతనికి పేరు పెట్టబడెను. అయితే ఇక్కడ ఎవరుండారంటే సొలొమోను. ఈ యొక్క విధానాన్ని మనం చూడగా ప్రియులారా, సొలొమోను గురించి తర్వాత చూస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా యెరూషలేములో నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయన యెరూషలేము నీ సరిహద్దులు అంటే యెరూషలేము సరిహద్దుల్లో సమాధానం కలుగజేయడానికి ఎవరిని వాడుకున్నాడు? ఒకటి రాజు రాణిని వాడుకున్నాడు. 2 అడవికి కాపలా కాస్తున్నటువంటి ఆసాపును వాడుకుంటూ వచ్చాడు. 3వదిగా చూడగా ఎవరిని వాడుకుంటూ వచ్చాడంటే యెరూషలేములో సమాధానం కొరకు ఇశ్రాయేలు ప్రజల్ని, అంటే దావీదు రాజును కూడా వాడుకున్నాడు. దావీదు రాజు మెయిన్ ప్రాధాన్యత అయినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు బుద్ధి తెచ్చుకున్నారు, చేసిన తప్పేంటో తెలుసుకున్నారు, సౌలుకు సపోర్ట్ చేసి ఎంత పొరపాటు చేశారో తెలుసుకున్నారు. ఇప్పుడు దావీదు రాజు దగ్గరకు వచ్చి అంటున్నారు, అయ్యా దావీదు రాజా నువ్వు మా మీద రాజుగా ఉండని చెప్పి పట్టాభిషేకం చేయడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు దావీదు రాజును తమ పైన రాజుగా ఏలమని అధికారాన్ని ఇస్తున్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు దావీదు రాజుని మా పైన రాజుగా ఏలమని గాని యోధా వారి మీద ఇశ్రాయేల్ ప్రజల మీద దావీదు రాజు యెరూషలేములో ఎప్పుడైతే రాజ్యం పరిపాలన చేస్తున్నాడో అప్పుడు సమాధానం వస్తుంది యెరూషలేములో. చెప్పండి, ఇప్పుడు యెరూషలేముకు సమాధానం కలుగు చేయడానికి ఎవరిని వాడుకుంటున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలనే దేవుడు వాడుకుంటూ వస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను ఎలాగూ దావీదు రాజుని పట్టాభిషేకం చేయటం ద్వారా యెరూషలేములో సమాధానం వస్తుంది. అంటే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని సమాధానం కొరకు వాడుకున్నారు. ఒకటి అక్కడ ఉన్న రాజు రాణిని వాడుకున్నాడు యెరూషలేములో సమాధానం కొరకు. 2 ఆసాపు అంటే అడవికి కాపులాగా ఉన్న వాడిని వాడుకున్నారు. తిరుగుబాటు చేస్తూ మాటకి తిరుగుబాటు చేస్తూ దేవుని మీద తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు యెరూషలేములో సమాధానం కోసం వాడుకున్నాడు. 4వ వ్యక్తిని చూద్దారండి. 4వ కోణాన్ని చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టు ప్రియులారా ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. 4వ వ్యక్తి ఎవరు? యెరూషలేములో సమాధానం కలుగు చేస్తున్నాడు దేవుడు. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. అంటే ఏ సరిహద్దుల్లో? యెరూషలేము యొక్క సరిహద్దుల్లో 147వ కీర్తనలో 12వ వచనంలో చూస్తున్నాం. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. ఏ సరిహద్దులు అన్నది 147వ కీర్తన 12లో చూస్తున్నాం. యెరూషలేము యొక్క సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. యెరూషలేము యొక్క సరిహద్దులో ఎవరి ద్వారా సమాధానం దేవుడు కలుగు చేస్తున్నాడు? ఒకటి రాజు రాణి ద్వారా. 2 అడవికి కాపలాగా ఉన్న ఆసాపు ద్వారా. 3 ఇశ్రాయేల్ ప్రజల ద్వారా. 4వదిగా చూడగా అంటే తిరుగుబాటు చేసి ఇశ్రాయేల్ ప్రజల ద్వారా. 4వదిగా చూడగా ఇక్కడ ఎవరి ద్వారా యెరూషలేములో సమాధానం కలుగు చేస్తున్నాడంటే 4వ మాట ఎవరి ద్వారా? సొలొమోను. ఎవరి ద్వారా అండి? సొలొమోను ద్వారా యెరూషలేములో దేవుడు సమాధానాన్ని కలుగు చేస్తున్నాడు. ఎవరి ద్వారా? సొలొమోను యొక్క జీవితం ద్వారా, సొలొమోను యొక్క అనుభవాన్ని బట్టి యెరూషలేములో సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేయబడిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రాజులందరూ కూడా సొలొమోనుతో ఎలా ఉండారు? సొలొమోనా, నువ్వు యవనస్తుడు కాబట్టి నాకు ఒక కుమార్తె ఉంది, పెళ్లి చేసుకోయ్యా. ఒక రాజు వచ్చాడు, మరొక రాజు వచ్చాడు. ఒక రాజు కుమార్తె వచ్చింది, షేబా దేశపు రాణి. సొలొమోను జ్ఞానం చూస్తానికి వచ్చింది. ఆ జ్ఞానాన్ని చూసి మైమర్చిపోయి సొలొమోను భార్య అయిపోతూ వచ్చింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సొలొమోను రాజుగా ఉన్నప్పుడు 4వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. 4వ అధ్యాయం 24వ వచనంలో ఏమని రాయబడుతుందో చూడండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. మొదలుకొని రాజా వరకును నది యువతనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండేది.
అతని కాలమున ఆ, నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండేది. చాలన్న. ఎవరి కాలమున? సొలొమోను కాలమున. అంటే నలుదిక్కుల నెమ్మది ఉందంటే అర్థం ఏంటి? అందరితో సమాధానము. అంటే ఇప్పుడు యెరూషలేముతో అందరు ఎలా ఉన్నారు? సమాధానం. యెరూషలేములో సమాధానం కలుగు చేయడానికి ఎవరిని వాడుకున్నాడు దేవుడు? ఎవరిని వాడుకున్నాడు? సొలొమోను. కాబట్టి సొలొమోను యెరూషలేములో ఉండటం ద్వారా, లేదా సొలొమోను యొక్క జీవితాన్ని బట్టి యెరూషలేము చుట్టుపక్కల అంతా కూడా దేవుడు ఏం చేశాడు? సమాధానం. ఇప్పుడు యెరూషలేములో కూడా సమాధానం ఉందా లేదా? నెమ్మది వచ్చిందంటే అర్థం ఏంటి? సమాధానం ఉందని అర్థం. నెమ్మది లేదంటే అర్థం ఏంటి? సమాధానం లేదు. ఆ చుట్టుపక్కల ఉన్న రాజులందరూ ఏమయ్యారు? సొలొమోనుతో సమాధాన పడి ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యెరూషలేములో సమాధానం ఉంది. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయనే. ఆయనే ఎవరి ద్వారా? యెరూషలేము యొక్క సరిహద్దులో సమాధానం కలుగజేస్తున్నట్టు ఒకటి రాజు రాణి ద్వారా, 2 అడవిలో చెట్లు కాపులో ఉన్న వ్యక్తి ఆసాపు ద్వారా, 3 తిరుగుబాటు చేసే ఇశ్రాయేలు ప్రజల ద్వారా, 4వదిగా చూడగా సొలొమోను ద్వారా. సొలొమోను ద్వారా ఏం చేశాడు? యెరూషలేములో సమాధానాన్ని కలుగు చేస్తున్నాడు. సొలొమోను యొక్క దినాల్లో నాకు తెలిసినంత వరకు యుద్ధాలు లేవు, కొట్లాటలు లేవు, గొడవలు లేవు. నేను పులిపేట మెక్కాలని లేదు, నేను గొప్పవాడికి ఉండాలని లేదు, నేను పాటలు పాడాలని గొడవలు లేవు, నేను రాజుతో పాటు బల్ల దగ్గర నేను కూర్చోవాలని గొడవలు లేవు. అర్థమవుతుందండి? నేను బల్ల పంచాలన్న గొడవలు లేవు. ఇంకా నేను బల్ల దగ్గర కూర్చుని నేనే ప్రార్థన చేయాలన్న గొడవలు లేవు. రాజుతో పాటు బల్ల దగ్గర నాకు కూడా చేయరేయాలన్న గొడవలు లేవు. సేవకుడితో పాటు నాకు కూడా కుర్చీ వేయండి అన్న గొడవలు లేవు. ఆ దినాల్లో అసలు గొడవలే లేవు. ఎందుకని? సమాధానం కలుగు చేసాడు దేవుడు సొలొమోను ద్వారా. ఏ రాజులైనా సరే సొలొమోను దగ్గరకు వచ్చి సాగిలి పడిన అనుభవంలోకి రావటమే సమాధాన పడుతున్న అనుభవమే, కానీ సొలొమోనుతో గొడవడటానికి ఒక్కటి రాలా. ఎందుకు రాలా? అది తర్వాత పాయింట్. ఎందుకు రాలేదు? 700 మంది రాణిలు, 300 మంది ఉపపత్నులు, 1000 మందిని భార్యలుగా చేసుకున్నాడు సొలొమోను. ఎంతమంది? 1000 మందిని భార్యలుగా చేసుకున్నాడు. ఎంత ఘనమైన వాడో! ప్రపంచ రికార్డు, గిన్నిస్ బుక్ ఆ రోజుల్లో ఉంటే రికార్డే. అంతమందిని వివాహం చేసుకుంటూ వచ్చాడు. ఈ రోజుల్లో ఒకళ్ళని చేసుకుని వాళ్ళు సాగటానికి ఎన్ని బాధలు! ఎన్ని బాధలు అంటే ఆమెతో సాగే కంటే, ఆయనతో సాగే కంటే ఆ మిద్ది మీదకి ఎక్కడం మంచిది అనుకుంటున్నారు, లేదా ఏదో ఒకటి తాగి చచ్చిపోవడం మంచిది అనుకుంటున్నారు. ఒక్కళ్ళు తాగటానికే ఈ రాజు 1000 మందిని ఎట్ట సాగుతూ వచ్చాడు. అందుకే సొలొమోను జ్ఞానవంతుడు. సరే, ఆయన అంతమంది వివాహ సంగతి మనకెందులే, కానీ ఆ సంగతి మనకు వద్దులేండి ఇప్పుడు. కాబట్టి మళ్ళీ ఆ సంగతి చెబితే మన వాళ్ళకి కోరికలు పడతాయేమో, మేము కూడా అంతమందిని చేసుకోవాలని. వద్దులేండి, అది మనకు వద్దు. కాబట్టి సొలొమోను ద్వారా యెరూషలేములో సమాధానం, నీ సరిహద్దుల్లో, అంటే యెరూషలేము సరిహద్దులో సమాధానం కలిగజేవాడు ఆయనే. యెరూషలేము సరిహద్దులో సమాధానం కలిగజేయడానికి ఎక్కడో ఉన్న రాజురాన్ని వాడుకున్నాడు. ఎక్కడో ఉన్నటువంటి చెట్టుల మధ్యలో, పుట్టల మధ్యలో ఉన్నటువంటి ఆసాపుని యెరూషలేములో సమాధానం కోసం వాడుకున్నాడు. ఇంకా చూడగా ఇంకెవరి తిరుగుబాటు చేసే ఇశ్రాయేలు ప్రజల్ని వాడుకుంటూ వచ్చాడు సమాధానం కోసం. ఇంకా చూడగా సొలొమోనుని వాడుకుంటూ వచ్చాడు దేవుడు. దేని కొరకు? యెరూషలేములో సమాధానం కలుగు చేయటానికి, యెరూషలేము యొక్క ప్రాకారాల్లో సమాధానం కలుగజేయటానికి సొలొమోనుని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఇంకెవరిని వాడుకున్నాడు తెలుసా? రండి, 5వ మాట. ఎవరిని వాడుకున్నాడు చెప్పండి? యెరూషలేములో సమాధానం కొరకు మరొక వ్యక్తిని వాడుకున్నారు. ఎవరు వాళ్ళు? ఇప్పటికి ఎంతమంది అయ్యారు? 5వ వ్యక్తిని చూద్దామా? చూసి ప్రార్థనలో ప్రవేశిద్దాం చదువుకుని. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి అధ్యాయం 26 నుండి 28 వచనాల వరకు. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం వరకు. చాలు అక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి 5వ మాటను చూసినట్టే యెరూషలేములో సమాధానం కలుగజేయవాడు ఆయనే. కాబట్టి నీ సరిహద్దులు, అంటే యెరూషలేము యొక్క సరిహద్దులో సమాధానం కలుగజేస్తున్నాడు. యెరూషలేముని మనం చూడగా
యెరూషలేములో సమాధానం కలుగు చేస్తున్నవాడు ఆయనే. యెరూషలేము యొక్క జీవితాన్ని, యెరూషలేము యొక్క చరిత్రలో ఐదవదిగా యెరూషలేములో సమాధానం కొరకు ఎవరిని వాడుకుంటూ వచ్చాడంటే హన్నాని వాడుకుంటూ వచ్చాడు. ఎవరిని వాడుకుంటూ వచ్చాడు? హన్నా. మరి చూడండి, యెరూషలేము యొక్క ప్రాకారాల్లో, యెరూషలేము యొక్క సరిహద్దుల్లో, యెరూషలేము యొక్క ప్రాకారముల్లో, యెరూషలేము యొక్క పురముల్లో సమాధానం కలుగు చేయడానికి దేవుడు హన్నాను వాడుకుంటూ వచ్చాడు. హన్నాను ఒక పాత్రగా వాడుతూ వచ్చాడు దేవుడు. హన్నా ఉండటం ద్వారా, హన్నా యొక్క ప్రార్థన ద్వారా సమూయేలు వచ్చాడు. సమూయేలు ద్వారా దాను మొదలుకొని బేర్షెబా వరకే సమాధానం వెంటాడుతూ వస్తుంది. ఏమొస్తుందండి? సమాధానం వస్తుంది. యెరూషలేములో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. యెరూషలేము యొక్క ప్రాకారాల్లో, యెరూషలేము యొక్క సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయడానికి ఎక్కడ ఉన్న రాణిని రాజును వాడుకున్నాడు. ఆ చెట్టుల పుట్టల మధ్యలో ఉన్న ఆసాపును వాడుకుంటూ వచ్చాడు. తిరుగుబాటు చేసి ఇశ్రాయేలు ప్రజలు వాడుకుంటూ వచ్చాడు. ఇంకా సొలొమోను వాడుకుంటూ వచ్చాడు. ఇంకా త్వరగా హన్నాను వాడుకుంటూ వచ్చాడు. వీళ్ళందరినీ దేవుడు ఎందుకు వాడుకున్నాడంటే యెరూషలేములో సమాధానం కలుగు చేయటానికి. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం. మనకు కొద్ది డిస్టర్బెన్స్ ఆరంభమైంది కాబట్టి త్వరగా ముగిచ్చేస్తున్నాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము మనం చూసినట్లయితే 14వ వచనం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 14వ వచనం. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. కానీ ఎక్కడ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తున్నాడు? 12వ వచనం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 12వ వచనం. యెరూషలేము యొక్క సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. యెరూషలేము సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయడానికి ఎవరెవరు వాడుకుంటూ వచ్చాడంటే ఎక్కడో ఉన్న రాజు రాణిని వాడుకున్నాడు. అడవిలో ఉన్నటువంటి ఆసాపును వాడుకున్నాడు. తిరుగుబాటు చేసి ఇశ్రాయేలు ప్రజలు వాడుకున్నాడు. ఇంకా సొలొమోన్ని ఒక రకంగా చెప్పాలంటే పాపం చేయని ఏదైనా చేయని సొలొమోన్ని వాడుకుంటూ వచ్చాడు. ఇంకా చూడగా హన్నాని అంటే బహు భారముతో, బాధతో, దుఃఖముతో ఉన్న హన్నాని భయంకరమైన వేదనతో, భయంకరమైన దుఃఖంతో, భయంకరమైన బాధతో, గర్భఫలం లేదన్న వేదనతో, బాధతో, దుఃఖంతో ఉన్న హన్నాని దేవుడు యెరూషలేములో సమాధానం కోసం వాడుకుంటూ వచ్చాడు. యెరూషలేములో సమాధానం కోసం వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి ఎంత మందిని యెరూషలేము సమాధానం కోసం వాడుకున్న దేవుడే నీ కుటుంబంలో, నా కుటుంబంలో, నీ యొక్క ఇంట్లో, నా యొక్క ఇంట్లో, నువ్వు వెళ్ళే మందిరములు, నువ్వు వెళ్ళే సంఘములు, నువ్వు వెళ్ళే ప్రాంతంలో ఎంతమందిని వాడుకుని యెరూషలేముకు సమాధానం కలుగు చేసిన దేవుడు నీ నా జీవితంలో సమాధానం కలుగు చేయడా? ఖచ్చితంగా సమాధానం కలుగు చేస్తాడు. యెరూషలేములో సమాధానం కలుగు చేయడానికి ఎక్కడో ఉన్న రాజు రాణిని వాడుకుంటూ వచ్చాడు. చెట్టులో పుట్టల్లో ఉన్నటువంటి ఆసాపును వాడుకుంటూ వచ్చాడు. తిరుగుబాటు చేసే ఇశ్రాయేలు ప్రజలు వాడుకుంటూ వచ్చాడు. సొలొమోను వాడుకుంటూ వచ్చాడు. బహు దుఃఖంలో, బాధలో ఉన్న హన్నాని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఎంతమందిని వాడుకుని యెరూషలేములో సమాధానాన్ని కలుగు చేసినప్పుడు నీ కుటుంబంలో అసమాధానం ఉంటే, నీ నా కుటుంబంలో అసమాధానం ఉంటే, నీ నా కుటుంబంలో సమాధానం లేకపోతే, నువ్వు వెళ్ళే మందిరంలో గొడవలు ఉంటే, కొట్లాటలు ఉంటే, భేదాలు ఉంటే, నువ్వు వెళ్ళే మందిరంలో సమస్యలతో ఉంటే, నువ్వు వెళ్ళే ప్రాంతంలో సమాధానం లేకపోతే సమాధానాన్ని కలుగు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. యెరూషలేములో సమాధానం కలుగు చేయడానికి ఎంతమంది అయితే దేవుడు అసాధ్యమైన వారు అనుకున్న వారిని వాడుకుని సాధ్యంగా సమాధానం కలుగు చేశాడు. నేను ఆ కుటుంబ జీవితాలు, నీవు నేను మందిరంలో, ఆ ప్రాంతాల్లో గొడవలు ఉన్న, సమస్యలు ఉన్న, కొట్లాట్లు ఉన్న ఆ ప్రాంతంలో కూడా సమాధానాన్ని కలుగు చేయడానికి ఎవరినైనా వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఆ సమాధానం దేవుడు నీకు నాకు దేవుడు దయచేయాలంటే నెహెమ్యా లాంటి ప్రార్థన మనం చేయాలి. దావీదు రాజు లాంటి ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు లాంటి ప్రార్థన చేయాలి. ఇంకా సొలొమోను లాంటి ప్రార్థన, హన్నా లాంటి ప్రార్థన మనం చేస్తే నీ నా సరిహద్దుల్లో దేవుడు ఏం చేస్తాడు? సమాధానాన్ని కలుగు చేస్తాడు. ఈ రోజు ఇక్కడ కూర్చొని నీ నా జీవితంలో బహుశా కుటుంబాల్లో సమాధానం లేదేమో, బంధువుల్లో సమాధానం లేదేమో, తోటి వారితో సమాధానం లేదేమో, తోటి విశ్వాసులతో సమాధానం లేదేమో, తోటి బంధువులతో, సేవకులతో సమాధానం లేదేమో. అయితే నీకు సమాధానాన్ని కలుగు చేస్తున్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగు చేయడానికి ఎవరినైనా సరే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. వాక్య వెలుగులో, దేవుని మాటల్లో, పాటల ద్వారా, మాటల ద్వారా, వాక్య వెలుగులో, నీ డైలీ పోషన్ ద్వారా దేవుడు నీకు సమాధానాన్ని కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సమాధానం దేవుడు నీకు ఇవ్వాలంటే, నీ నా కుటుంబాల్లో ఇవ్వాలంటే ప్రార్థన చేయాలి.
గొప్ప సమాధానం కొరకై ఒక గొప్ప ప్రార్థన మనం చేయనట్లు అలాంటి యెరూషలేము కొరకు యెరూషలేము సరిహద్దులో సమాధానం కలుగు చేయడం దేవుడు ఎవరినైతే వాడుకున్నాడు అటు నీ నా జీవితంలో సమాధానం కలుగు చేయడం కొరకై ఆరోగ్య విషయంలో అనేక విషయాల్లో దేవుడు సమాధానం కలుగు చేయడం కొరకై తన పరిపూర్ణమైన చిత్తంలో దేవుడు వాడుకుని కృప ద్వారా ప్రార్థన ద్వారా మనకు దేవుడు సమాధానం కలుగు చేయనట్లు ప్రభు సహాయం చేయను గాక ఆమేన్. డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి త్వరగా ముగించాం. కానీ ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి ప్రార్థన చేద్దాం. మనందరికీ కుటుంబాల్లో, సంఘాల్లో, మందిరాల్లో అన్నింటిలో కూడా క్రీస్తులో దేవుడు సమాధానం కలుగు చేయడం కొరకే ప్రార్థన చేద్దాం. ఆరంభించండి. రాజుకు బాగాలేదంట, జ్వరం అంట, ప్రార్థన చేయండి. ఒక గొప్ప సమాధానాన్ని దేవుడు క్రీస్తులో మనకి ఇవ్వటం కొరకు, ఒక గొప్ప సమాధానం ఈ ఇంట్లోను, మనం వెళ్ళే మందిరంలోను, సంఘంలోను, మన కుటుంబంలోను అతి శ్రేష్టకరమైన ఒక గొప్ప సమాధానం. ఆ యెరూషలేము కొరకు దేవుడు ఎంతమంది ఎక్కడెక్కడ ఉండేవారు, ఎక్కడో ఉన్న రాజు, ఎక్కడో ఉన్న రాణి, అడవిలో ఉన్న వ్యక్తిని, ఇంకా సొలొమోన్ని, ఇంకా చూడగా అన్నాని ఎలాగైతే యెరూషలేములో సమాధానం కొరకు దేవుడు వాడుకుని వీరి ద్వారా యెరూషలేము సమాధానం ఇస్తున్నాడు, అట్లు మన కుటుంబాల్లో కూడా దేవుడు సమాధానం ఇవ్వటం కొరకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నా కుటుంబంలో ఆనాడు యెరూషలేముకి సమాధానం ఇవ్వడానికి ఎంతమందిని వాడుకున్నావు, ఈరోజు నా కుటుంబంలో సమాధానం ఇవ్వడానికి వాక్యాన్ని వాడుకున్నావు. నా కుటుంబంలో సమాధానం దయచే ప్రభాని ప్రార్థన చేయాలి. మన కుటుంబాలు, మనం వెళ్ళే మందిరంలో ఎన్ని కొట్లాట్లు, గొడవలు, సమస్యలు ఉండేవో అవన్నీ పోయి సమాధానం దేవుడు ఇవ్వటం కొరకు మనకు సమాధానము, మనం వెళ్ళే మందిరంలో మన తోటి విశ్వాసులతో, తోటి ప్రాంతాల్లో, అనేక మందిరాల్లో దేవుడు సమాధానం ఇవ్వటం కొరకై అనేకుల్ని వాడుకోవటం, ఎక్కడెక్కడో ఉండే వారిని దేవుడు వాడుకున్నట్లు ఇప్పుడు మనల్ని కూడా దేవుడు వాడుకోవాలా? లేదా అనేకులు వాడుకుని మనం వెళ్ళే ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో, మన కుటుంబాల్లో కూడా దేవుడు సమాధానం ఇవ్వటం కొరకై ప్రార్థన చేద్దాం. ఆరంభించండి. అనేక ప్రాంతాల్లో మన కుటుంబాల్లో సమాధానం కొరకు ప్రార్థన చేయండి. అన్ని విధానాల్లో కూడా మన యొక్క కుటుంబాల మందిరాల్లో కూడా ఎన్నో గొడవలు, అనేక ప్రాంతాల్లో సమాధానం కొరకు కూడా ప్రార్థన చేయండి. ముఖ్యమైన ప్రకటనలు ఉంటే తెలియపరచండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రకటనలు ఏంటో చెప్పండి అన్న, మీకోసం ప్రార్థన చేస్తాం.